గైస్ వెల్కమ్ బ్యాక్ టు షాన్ వ్యూస్. ఇవాళ రివ్యూ అవ్వబోయే సినిమా డబుల్ స్మార్ట్ స్టారింగ్ రామ్ పోతినేని. సినిమా చూస్తున్నప్పుడు నా ఒపీనియన్ చెప్పాలంటే నీరసం వచ్చేసింది భయ్య. ఇంకా నీరసం పోలేదు, అంత రాడ్ దించాడు ఈసారి పూరి. అస్సలు బాగాలేదు భయ్య. అసలు సినిమాకి ఒక మోటివ్ లేదు, ఏం లేదు, స్టోరీ లేదు, ఏం లేదు. సినిమా బేసిక్ స్టోరీ లైన్ అయితే సేమ్ ఇస్మార్ట్ శంకర్ పార్ట్ 1ది అదే స్టోరీని కొన్ని చిన్న చిన్న ఇంప్రవైజేషన్స్ చేసి తీశారు. అసలు ఫస్ట్ హాఫ్ అయితే భయ్య లిటరల్లీ పేషెన్స్ని టెస్ట్ చేస్తుంది. అసలు ఒక ఇది ఉండదు అనమాట, మొత్తం డబల్ మీనింగ్ డైలాగ్స్తో. అసలు మనందరికీ పూరి సార్ అంటే ఎందుకు అంత ఇష్టం, ఆయన పవర్ఫుల్ డైలాగ్స్. కానీ ఈ సినిమాలో అంత డబల్ మీనింగ్ డైలాగ్స్, స్టోరీ ప్రొసీడింగ్స్ ఏమి ఉండవు. ఇంటర్వల్ బ్లాక్కి కొద్దిగా స్టోరీ స్టార్ట్ అవుద్ది అన్నట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ మీద కొద్దిగా బెటర్ అనిపిస్తుంది భయ్, కానీ అది కూడా ఏం ఉండదు అక్కడ. ఇంకా ఆలీ గారి ట్రాక్ అసలు ఎందుకు బెటర్ తెలియదు. స్టార్టింగ్లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కొద్దిగా కామెడీ అనిపించింది, కానీ తర్వాత ఆలీ గారి ట్రాక్ కూడా చిరాకు వస్తుంది. అసలు సినిమా చాలా డిసప్పాయింట్ చేసింది. సినిమాలో ఉన్న ఒకే ఒక పాజిటివ్ ఏమైనా ఉంది అంటే అది రామ్ గారు. అసలు ఆయన ఈ సినిమాకి 100% పెట్టారు, 101% పెట్టారు తప్ప మిగతా వాళ్ళందరూ అసలు మణి శర్మ గారు కూడా ఒక్క సాంగ్ మారుముంత తప్ప ఇంక ఏ సాంగ్ బాగాలేదు. బీజిఎం కూడా డిసప్పాయింటెడ్. ఇంకా డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు, అసలు ఆయన ఒకప్పుడు సినిమాలకి మేము చాలా పెద్ద ఫ్యాన్స్. ఇప్పుడు అసలు ఆయన ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తున్నారో అసలు ఏమీ అర్థం అవ్వట్లే. లైగర్ తర్వాత మళ్ళీ ఇది పెద్ద రాడ్లు దింపుతున్నారు. ఆయన కంబ్యాక్ ఇవ్వాలని కోరుకున్నాం. ఫైనల్లీ ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ అయితే 1.5. అదే చాలా ఎక్కువ అన్నాడు. మీకు కానీ ఇలాంటి కంటెంట్ ముందు కావాలంటే, జెన్యూన్ రివ్యూస్ కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కానీ ఈ సినిమా చూస్తుంటే మీ ఒపీనియన్ కామెంట్స్లో తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ టీమ్ షాన్ వ్యూ.